ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాటు కీలక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాల్లో వారు పాల్గొంటారు. 2 రోజుల పాటు ఢిల్లీలో వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కూడా ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రేపు రాత్రికి అమరావతికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంతో పాటు కీలక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాల్లో వారు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. మరోసారి జాతీయ రాజకీయాలు, అభివృద్ధి అంశాలపై సంబంధించిన కీలక సమావేశం కోసం ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. నేడు రేపు 2 రోజుల పాటు దేశ రాజధానిలో ఉన్నటువంటి సీఎం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంతో పాటు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కూడా పాల్గొనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ పర్యటనలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. నేడు ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరనున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే ఢిల్లీలో ఉన్నారు. అక్కడ జరిగే ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వీళ్ళిద్దరు కూడా హాజరవుతున్నారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో కీలక భాగస్వామ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలను కూడా సీఎం, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, రాజధాని అమరావతి, అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక పెట్టుబడులు, రైల్వే మరియు జాతీయ రహదారి ప్రాజెక్టు వంటి అంశాలలో కేంద్రం నుంచి మరింత సహకారం పొందడంతో పై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఇటీవల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించే దిశగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రయత్నాలు, కేంద్ర మద్దతు కూడా అవసరమనే అభిప్రాయంతో ఈ సమావేశం ముఖ్యంగా ఉండనుంది. మరోవైపు ఏదైతే నీతి ఆయోగ్ సంబంధించి కూడా దేశంలోని ముఖ్యమంత్రులందరూ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈ ముఖ్యమంత్రి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు. ఈ రోజు ఉదయం 11:30 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఎన్డీఏ ఏదైతే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనున్నారు. రేపు ఈ రోజు నైట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఉన్నటువంటి భారత్ భవన్ కూడా, ఏదైతే రాష్ట్ర భవన్ కూడా వెళ్ళనున్నారు. అక్కడ తర్వాత రేపు జరిగే రాష్ట్రపతి సమావేశానికి కూడా పాల్గొని రేపు సాయంత్రానికి అమరావతికి అయితే రానున్నారు. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.